గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అస్సాంలోని అత్యంత ముఖ్యమైనటువంటి సైనిక క్షేత్రం జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈరోజు భారీ ప్రమాదం జరిగింది. భారత వైమానిక దళానికి చెందినటువంటి AN-32 రవాణా విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే పరిసరాల్లోనే అదుపు తప్పి కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో తీవ్రమైనటువంటి మంటలు చెలరేగి నలుమూలలా వ్యాపించాయి. విమాన ప్రమాదంలో 5 మృతి చెందినట్లుగా, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు వెల్లడవుతోంది. మృతుల్లో 2 అధికారులు, 3 సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఈ AN-32 అనేది ట్విన్ ఇంజన్ విమానానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సోవియట్ యూనియన్ కాలంలో తయారైనటువంటి ఈ విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రవాణా విభాగానికి వర్క్ హార్స్ అంటే ప్రధానమైనటువంటి గుర్రంలాగా భావిస్తూ ఉంటారు. కొండ ప్రాంతాలు, విపరీతమైనటువంటి వేడి వాతావరణంలో కూడా ఇది సులభంగా దూసుకుపోతుంది. మన దేశంలో ఉన్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి ఉత్తర సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాల్లోని పర్వత లోయల్లో రక్షణ సామాగ్రిని చేరవేయడానికి వాయుసేన దీన్నే ఎక్కువగా నమ్ముకుంటుంది. ప్రస్తుతం భారత్ వద్ద ఇలాంటివి దాదాపు 100 విమానాలు ఉన్నాయి. ఇది సుమారు 7.5 టన్నుల బరువు ఉన్నటువంటి సరుకును, లేకపోతే 50 మంది సైనికులను, అత్యవసర సమయాల్లో దూకే 42 మంది పారాట్రూపర్లను మోసుకెళ్లగలుగుతుంది. రహదారులు లేని మారుమూల సరిహద్దు గూడాలకు కూడా రేషన్ని, ఆయుధాలు అందించడంలో ఈ విమానాల పాత్ర చాలా కీలకమైంది. అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ బేస్కు వైమానిక ప్రమాదాలతో ఒక సుదీర్ఘమైన, బాధాకరమైనటువంటి చరిత్ర ఉంది. గతంలో 2019లో కూడా ఇదే తరహా AN-32 విమానం ఇక్కడి నుంచే బయలుదేరి ఘోర ప్రమాదానికి గురైంది. జోర్హాట్ నుండి అరుణాచల్ ప్రదేశ్లోని మెచుకా రక్షణ కేంద్రానికి వెళ్తుండగా గాల్లోకి ఎగిరినటువంటి 33 నిమిషాలకి రాడార్ల నుంచి అదృశ్యమైంది. వారం రోజుల పాటు ఆర్మీ జరిపినటువంటి గాలింపు తర్వాత అరుణాచల్ ప్రదేశ్లోని పారీ కొండల్లో 12,000 అడుగుల ఎత్తులో దాని శకలాలు దొరికాయి. ఆ ప్రమాదంలో విమానంలో ఉన్నటువంటి 13 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఇక దీంతో పాటుగా కొన్ని నెలల ముందే సుఖోయ్ ఫైటర్ జెట్ కూడా కుప్పకూలిపోయింది. తాజా ప్రమాదానికి కొన్ని నెలల ముందే అంటే 2026 మార్చి 5వ తేదీన అస్సాంలోనే మరో ప్రతిష్టాత్మక యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచే నైట్ ట్రైనింగ్ కోసం 2 పైలట్లతో బయలుదేరినటువంటి సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 ప్రతిభావంతులైనటువంటి యువ వాయుసేన పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. AN-32 విమానం ప్రత్యేకతలేంటి, ఎందుకని భారత వాయుసేన వాటి మీద డిపెండ్ అవుతోంది? AN-32 అనేది సోవియట్ యూనియన్ కాలంలో అభివృద్ధి చేసినటువంటి ట్విన్ ఇంజన్ సైనిక రవాణా విమానం. ఉక్రెయిన్కు చెందినటువంటి ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో దీన్ని రూపొందించింది. భారత వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేసినటువంటి ఈ విమానం N-26 మోడల్ ఆధారంగా రూపొందించారు. విమాన రెక్కలపై అమర్చినటువంటి శక్తివంతమైనటువంటి ఇంజన్లు దీని ప్రత్యేకత. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ప్రాంతాలు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్, లద్దాఖ్ వంటి క్లిష్ట భౌగోళిక పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాల్లో సైనిక సామగ్రి, సిబ్బంది రవాణాకు ఈ విమానాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇక గతంలో AN-32 ప్రమాదాలు అనేవి జరిగాయి. భారత వైమానిక దళంలో AN-32 విమానాలకు సంబంధించి పలు ప్రమాదాలు గతంలో జరిగినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. 2019 జూన్లో జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని మేచుకాకు బయలుదేరినటువంటి విమానం అదృశ్యమైంది. అక్కడ 13 మంది సిబ్బంది మరణించినట్టుగా ఐడెంటిఫై చేశారు. అలాగే 2016 జూలైలో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్కు 29 మంది సిబ్బందితో బయలుదేరినటువంటి మరొక AN-32 విమానం బంగాళాఖాతంపై అదృశ్యమైంది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ విమానం జాడ చాలా కాలం దొరకలేదు. అనంతరం 2024 ఆ విమానానికి చెందినటువంటి శకలాలను గుర్తించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద వార్త తెలియగానే జోర్హాట్ ఎయిర్ బేస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాయుసేనకు చెందినటువంటి ప్రత్యేక అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి గంటల తరబడి పోరాడి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా వైమానిక దళం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సరిహద్దు రాష్ట్రమైనటువంటి అస్సాంలో వాతావరణం చాలా వేగంగా మారిపోతుంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాయుసేన పైలట్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ వరుస ప్రమాదాల వెనుక సాంకేతిక లోపాలున్నాయా, లేకుంటే వాతావరణ ప్రతికూలత కారణమా అనే కోణంలో రక్షణ శాఖ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. తాజాగా జరిగినటువంటి AN-32 ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.